బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు అధోగతి పాలవుతోంది. రేవంత్ సర్కార్ అసమర్థ విధానాలతో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. దశాబ్ద కాలంగా ఓ వెలుగు వెలిగిన ఆయా రంగాలు ఇప్పుడు ఆగమైపోతున్నాయి. ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అధపాతాళానికి చేరుతోంది. దీంతో తెలంగాణ రైజింగ్ అంటూ గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పనితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రజాపాలన అని గొప్పలు చెప్పిన సర్కార్ అన్ని రంగాలను ఆగం చేసింది. కేసీఆర్ హయాంలో విశేష వృద్ధిని సాధించిన ఆయా రంగాలకు కాంగ్రెస్ పాలన శాపంగా మారింది. రేవంత్ ప్రభుత్వం అసమర్థ విధానాలతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఆశించిన వృద్ధి లేక కొట్టుమిట్టాడుతున్నాయి. సాక్షాత్తు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 22 నెలల కాంగ్రెస్ పాలనకు అద్దం పడుతోంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైందో స్పష్టమవుతోంది. సెప్టెంబర్ నెలలో తెలంగాణ ద్రవ్యోల్బణం మరోసారి మైనస్లోకి వెళ్లింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి తెలంగాణ ఇన్ఫ్లేషన్ -0.15%గా నమోదైంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే 2014 నుంచి ఇప్పటి వరకు ఒకే ఆర్థిక సంవత్సరంలో 3 సార్లు అంటే జూన్, జూలై, సెప్టెంబర్ నెలల్లో మైనస్ ద్రవ్యోల్బణం నమోదు అయిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ అంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం పనితనం ఏ పాటితో ఊహించుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థలో కొద్దిపాటి డిఫ్లేషన్ అప్పుడప్పుడు సంభవించవచ్చు. కానీ నిరంతరం డిఫ్లేషన్ అంత మంచిది కాదు. ఆర్థిక మందగమనానికి ఇది సంకేతంగా చెప్పవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 3 నెలలు నెగటివ్ ఇన్ఫ్లేషన్ నమోదైంది. ఈ నెగటివ్ డిఫ్లేషన్ ఎక్కువ కాలం కొనసాగితే ఉద్యోగాల కొరతలు, పరిశ్రమల మూసివేత, ఉత్పత్తి తగ్గుదలకు దారితీస్తుంది. 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇప్పుడు నెగటివ్ ఇన్ఫ్లేషన్లో బీహార్తో పోటీ పడుతోంది. జాతీయ స్థాయి ద్రవ్యోల్బణం 1.54% నమోదు కాగా తెలంగాణలో ద్రవ్యోల్బణం -0.15%గా నమోదైంది. అదేవిధంగా బీహార్ -0.61%, ఉత్తరప్రదేశ్ -0.51%, అస్సాం -0.56%గా ద్రవ్యోల్బణం నమోదు చేశాయి. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు, అసమర్థ ఆర్థిక విధానాలకు తెలంగాణ ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం మైనస్లోకి వెళ్లడం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పతనానికి హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. దేశ రీటైల్ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల కనిష్టానికి తగ్గి 1.5%కి పడిపోయిన నేపథ్యంలో తెలంగాణ ప్రతి ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందన్నారు. గడిచిన 4 నెలల్లో 3 నెలలు ప్రతి ద్రవ్యోల్బణం నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. కాంగ్రెస్ బుల్డోజర్ పాలనే ఇందుకు కారణమని హరీష్ రావు మండిపడ్డారు. జూన్ నెలలో -0.93%, జూలైలో -0.44%, సెప్టెంబర్లో -0.15% ప్రతి ద్రవ్యోల్బణం నమోదైందని హరీష్ రావు తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగలు జరిగే ఈ కాలంలో భారీగా అమ్మకాలు, కొనుగోళ్లు ఉంటాయని, అలాంటి సందర్భంలో కూడా ప్రతి ద్రవ్యోల్బణం నమోదైందన్నారు. ఈ కాలంలోనే ధరలు పడిపోవడం, వినియోగం తగ్గడం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ లోపం, ప్రతీకారేచ్ఛతో సాగుతున్న పాలనతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పతనానికి దారితీసిందని హరీష్ రావు మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్,
సునీత, ఆర్థిక విశ్లేషణ ప్రకారం ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాల్సి ఉంటుంది. చలికాలం ఇంకా రాలేదు కానీ అంతకన్నా గజగజ వణికించే వార్త వెలుగులోకి వచ్చిందని చెప్పేసి వాళ్ళు అభివర్ణిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇది ఎవరో చెప్తున్న సంగతి కాదు, అక్కస్తో చేస్తున్న ఆరోపణ అంతకంటే కాదని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షాత్తు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన చేదు వాస్తవాన్ని వాళ్ళు వెల్లడిస్తూ షాక్ ను వెలిబుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ శాఖ విడుదల చేసిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యే నిజం తేటతెల్లమవుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైందో దీన్ని బట్టి దోహదపడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ పూర్తిగా -0.15 నెగటివ్ ఇన్ఫ్లేషన్ ను నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సెప్టెంబర్ నెలలో ద్రవ్యోల్బణం మరొకసారి మైనస్ లోకి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే 2014 నుంచి ఇప్పటి వరకు ఒకే ఆర్థిక సంవత్సరంలో 3 సార్లు అంటే జూన్, జూలై, సెప్టెంబర్ నెలలో మైనస్ ద్రవ్యోల్బణం నమోదవడం ఇదే మొదలని చెప్పేసి కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారు. అయితే కొద్దిపాటుగా దీన్ని డిఫ్లేషన్ అని కూడా అంటారు. అంటే మైనస్ ఇన్ఫ్లేషన్ ను డిఫ్లేషన్ అంటారు. అయితే కొన్ని సమయాల్లో కొద్దిసార్లు డిఫ్లేషన్ సంభవించే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఇది కొంత ఆర్థిక మందగమనాన్ని సంకేతంగా నిలిచినా కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలకు తాత్కాలిక ఊరట కలిగించే అవకాశాలు ఉంటాయి. ధరలు పూర్తిగా పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాల కోతలు, పరిశ్రమల మూసివేత, ఉత్పత్తి తగ్గుదలకు దారితీస్తుంది. పూర్తిగా ఆర్థిక మందగమనానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. అయితే గడిచిన 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇప్పుడు నెగటివ్ ఇన్ఫ్లేషన్ లో బీహార్ తో పోటీ పడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. దేశ స్థాయి ద్రవ్యోల్బణం 1.54% నమోదు కాగా తెలంగాణలో ద్రవ్యోల్బణం -0.15 గా ఉంది. ఇక తెలంగాణతో పాటుగా దేశంలో బీహార్ అంటే -0.61%, ఉత్తరప్రదేశ్ -0.51%, అస్సాం -0.56% గా ఈ ద్రవ్యోల్బణం నమోదైన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థిక అస్తవ్యస్త విధానాల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి ఆర్థిక నిపుణులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ నెలలో చూసుకుంటే కనుక ఖచ్చితంగా దసరా, బతుకమ్మ లాంటి భారీ పండుగలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో సాగాల్సి ఉండింది. ఖజానా కూడా కొంత రాబడి రావాల్సి ఉండింది. అయితే పూర్తిగా అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాలను ప్రభుత్వం అనుసరిస్తుండడం వల్ల ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైందని చెప్పేసి విమర్శలు అయితే ఆర్థిక రంగ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక రాజకీయ పార్టీల నేతలు అయితే తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల్లో ఏమాత్రం పస ఉండట్లేదని చెప్పేసి మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఏ పరిస్థితిలో చూసినా కానీ ఇట్లాంటి పరిస్థితి తలెత్తకూడదని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ ఇంత తక్కువగా ద్రవ్యోల్బణం నమోదవడం కావచ్చు, లేదా మైనస్ లోకి కూరుకుపోవడం పరిస్థితి అయితే ఇంత ముందు ఎన్నడూ చవి చూడలేదు. గడిచిన 8 సంవత్సరాల ఆర్థిక గణాంకాలు విశ్లేషిస్తే కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ తలెత్తలేదు. నెగటివ్ ఇన్ఫ్లేషన్ నమోదవడం ఒక ఎత్తు అయితే వరుసగా 3 నెలల పాటు జూన్, జూలై, సెప్టెంబర్ నెలల్లో నెగటివ్ ఇన్ఫ్లేషన్ నమోదవడం ఖచ్చితంగా ఆర్థిక తిరోగమనాన్ని సూచిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద పటిష్టమైన ఆర్థిక విధానాలు అనుసరించకపోతే కనుక రాష్ట్రం రాబోయే రోజుల్లో మరింతగా ఆర్థికంగా కుంగిపోయే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక రంగ నిపుణులు కూడా ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపైన పెదవి వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక పటిష్టమైన ఆర్థిక విధానాన్ని అవలంబించకపోతే కనుక రాష్ట్రం మరింత అధోగతి పాలే అవకాశాలున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, అనేక గ్యారెంటీలు ఇచ్చింది. వేటిని కూడా పూర్తి చేసే పరిస్థితిలో లేదు. ఎన్నికల హామీలన్నింటినీ తుంగలో తొక్కింది. అనేక హామీలు చేసినా కానీ ఇవాళ కనీసంగా ఆ హామీలు నెరవేర్చేందుకు కూడా ఖజానా డొల్లతనం చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెక్కిరిస్తుంది. ఇదే పరిస్థితి, ఇదే పంతా కొనసాగితే అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆర్థికంగా రాష్ట్రం అధోగతి పాలవడం తప్ప మరొక దిక్కు లేదని చెప్పేసి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఇకనైనా పటిష్టమైన ఆర్థిక విధానాలు అవలంబించకపోతేనైతే రాష్ట్రం ఆర్థికంగా పుంజుకోవడం చాలా కష్టమని కూడా ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. రైట్ సూరజ్, థ్యాంక్ యూ.